హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు అయితే కనుక బ్లౌజ్ కటింగ్ అలాగే బ్లౌజ్ కుట్టేది రెండు ఒకటే వీడియోలో చూపిస్తానండి. ఇంకా బ్లౌజ్ కటింగ్ అంటే కనుక మనం చేసి చూపించానండి సపరేట్గా అనేది, కానీ ఈ వీడియోలో రెండు కలిపి చేస్తున్నాను. అది కూడా ఎందుకు అంటే కనుక చూడండి, నెట్ క్లాత్ ఇప్పుడైతే కనుక బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. అందుకే ఇవి జాకెట్ పీసులు అనేది చీరలకు వెరైటీగా అనేది వస్తూ ఉన్నాయండి. ఇది నెట్ క్లాత్ అండి. మొత్తము ఈ నెట్ క్లాత్ను తొందరగా ఈజీగా అంతా మనకు ఒక గంటలోనే అయిపోతుందండి. కటింగ్ కానీ కుట్టేది కానీ అది ఎలాగనో అనేది చూపిస్తాను. చూడండి, నెట్ క్లాత్ కానీ చీర ఇది క్లాత్ రెండు ఒకటే కలర్ వచ్చాయండి వీళ్ళకు. దీనికైతే మనకు పైపింగ్ అయితే రాదు. చేతి పని ఎలాగనో అనేది అయితే ఇంకా చూపిస్తాను. తిప్పి వేసుకోవడానికి అయితే ఇంకా బాగుండదండి. జాకెట్ అనేది పాడైపోతుంది, వేసుకోగా అనేది చినిగిపోతుంది. దీనికైతే కనుక ఇప్పుడైతే కనుక మనము కటింగ్ అలాగే దీన్ని కటింగ్ కుట్టే విధానం కూడా చూసేద్దాం ఈ వీడియోలో. చూడండి, కటింగ్ చేసుకునికి అయితే కనుక లైనింగ్ అనేది తీసేసుకున్నాను. లైనింగ్ సమానంగా ఉండేటట్టు అయితే కనుక కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు మడతలతో అనేది వేసేసుకోవాలి. రెండు మడతలతో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక మడత వేసామంటే మనకు 4 మడతలు అనేవి అవుతాయి. ఇలా 4 మడతలుగా ఉన్నప్పుడు అయితే కనుక మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. మీకు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, ఉక్స్లో పట్టి ఉంటుంది కదా, అటువైపే మనం అనేది కొలుసుకోవాల్సింది అయితే ఉంటుంది. హ్యాండ్స్ చూడండి, ఇప్పుడు ఇలా పెట్టి అనేది కొలిచేసుకున్నాము. చూడండి, ఇలా పట్టుకొని అనేది కొలుసుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసానండి. ఎందుకంటే మనకు మడుపులోకి అనేది పోతుంది, అందుకని ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత ఇక్కడికి అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి అనేది మీరు ఇక్కడ వస్తుంది కదండి, మీకు కరెక్ట్గా తెలియడానికి చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని ఇక్కడికి అనేది మార్కింగ్ అనేది వేసుకున్నారంటే కనుక మీకు ఈజీగా ఉండేటట్టు అయితే కనుక చెప్తున్నాను. ఇలా అనేది క్రాస్గా వేసుకున్నారంటే సరిపోతుంది, మీకు ఈజీగా ఉంటుంది. ఇలా మామూలుగా అయితే కనుక నేనైతే కనుక ఇక్కడైతే మార్కింగ్ వేసుకోనండి. కట్ చేసేటప్పుడు ఇక్కడ వేసేసుకుని తర్వాత ఇలా కట్ చేసేసుకుంటాను. కానీ మీకు అర్థం కావాలనేసి, మీకు ఈజీగా ఉండాలి అనేసి అయితే కనుక నేను ఇలా అయితే కనుక చెప్తున్నాను. చూడండి, హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం కదా. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది బ్లౌజ్ అనేది ఇలా మొత్తం అనేది తిరగదిప్పేసుకోవాలి. తిరగదిప్పేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇటు పక్క సంఖ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది పెట్టేసుకున్నామంటే మనకు కుట్లలోకి కూడా క్లాత్ అనేది వస్తుందండి. కొంతమంది ఏం చెప్తారంటే కుట్లకి ఇవతలే ఇటు సైడ్ నుంచే పెట్టేసుకొని ఇక్కడ తర్వాత ఒక 2 ఇంచులు ఎగస్ట్రా పెట్టుకున్నామంటే కనుక మన కుట్లలోకి వస్తుంది అనేది చెప్తారు. అలా కాకుండా ఇక్కడ నుంచే చూడండి, వీళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంత అనేది తీసేసుకోండి. ఇంకా ఎగస్ట్రా క్లాత్ పెట్టండి అక్క అనేసి అన్నారంటే కనుక దీని నుంచి ఒక ఇంచి అట్లా ఇలా ఎగస్ట్రా పెట్టేసినామంటే సరిపోతుంది అండి. ఇంకా చూడండి, వీళ్ళదైతే కనుక 21 ఉంది మనకు. 21 ఉంటేనక దీన్ని అనేది మనము 21ని సగం అనేది చేసేసుకోవాలి. 21ని సగం చేసేస్తే కనుక చూడండి 10.5 అయితే కనుక వచ్చేసిందండి మనకు. 10.5 వచ్చేసింది. 10.5 వచ్చింది కదా, 11 ఇంచులు పెట్టుకున్నాం కనుక ఒకవేళ ఎక్కువైనా కూడా కట్ చేసేసుకోవచ్చు తక్కువ లేకుండా. ఇప్పుడు ఇక్కడ అనేది 11 ఇంచులు అనేది మార్కింగ్ వేసేసుకున్నాం. 11 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసేసుకున్నాం. ఇలా 11 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి పొడవు అనేది కొలుచుకోవాలండి. పొడవు అనేది కూడా మనం బ్లౌజ్ పొడవు అనేది కొలిసేసుకున్నాం. పొడవు కూడా చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా అయితే కనుక పట్టేసుకోవాలండి. మనకు చూడండి 13 ఇంచులు అయితే కనుక వచ్చేసింది. 13.5 పెట్టేసుకున్నామంటే కనుక సరిపోతుందండి. ఒక 1/2 ఇంచ్ ఎందుకు అంటే కనుక కుట్లలోకి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. అందుకు 13.5 పెట్టేసుకున్నామంటే కనుక మనకైతే కనుక సరిపోతుంది. 13.5 అనేది తీసుకున్నాము. ఇక్కడ మనకు నెక్ దగ్గర వస్తుంది కదండి, ఈ పని చూసుకోవాలి. ఇది వచ్చేసి చూడండి 4 ఇంచ్ 3.5 ఇంచులు అయితే కనుక ఉందండి. 3.5 ఇంచులు ఉందంటే కనుక మనం 4 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇలా 4 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇది నెక్ వెడల్పు అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టి అనేది చూసేసుకోవాలండి. మనకైతే కనుక 5 ఇంచులు వచ్చిందండి. 5 ఇంచులు అంటే 2.5 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అనేది 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నామండి. ఇలా 2.5 ఇంచుల దగ్గర ఇక్కడికి పైకి వచ్చే లోపల కూడా ఇక్కడ కూడా అనేది 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాము. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, మెడ దగ్గర నుంచి షోల్డర్ 3 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మనం 13.5 తీసుకున్నాం కదా, అక్కడికి అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకొని
ఇక్కడ నుంచి ఒక 6 ఇంచులు సంక దింపు భాగం అనేది పెట్టేసుకోవాలి. ఇవన్నీ అనేది మనము కలిపేసుకున్నాము. ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకొని బాక్స్ టైప్లో అనేది గీసేసుకున్నామంటే ఇంకా మనకు కరెక్ట్గా అనేది కట్ చేసుకోవడానికి అయితే ఇంకా వస్తుందండి. రౌండ్స్ అనేది గీసుకోవడానికి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలి. ఇవన్నీ అనేది ఇలా మనం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ నెక్ అనేది రౌండ్ ఉండేదనుకోండి, ఇలా రౌండ్ చేసేసుకోండి. లేదా పలక మీద ఉండేదనుకోండి, ఇలాగనే కట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా నెక్ కావాల్సింటే ఆ షేప్లో అనేది మనం గీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. సంక రౌండ్ కూడా నేను ఇలా రౌండ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అనేది మనము కటింగ్ అనేది చేసేసుకున్నాం. ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇదైతే కనుక మనకు పట్టి కాజా పట్టీకి అయితే కనుక నెక్ దగ్గర ఉండేది అయితే కనుక తీసుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. ఇప్పుడు అనేది మనము దీన్ని పెట్టేసి ఫ్రంట్ భాగం అనేది కటింగ్ అయితే చేసేసుకున్నామండి. ఫ్రంట్ భాగం కటింగ్ చేసుకోవడానికి ఓపెన్స్ అనేది మనకి వెళ్ళి ఉండాలండి. ఓపెన్స్ ఇలా పెట్టేసి మనము ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా పెట్టేసి అనేది మనము తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇక్కడ షోల్డరు స్ట్రైట్గా గీసేసుకోండి. అలాగే వచ్చేసి సంక రౌండ్ అనేది ఇది ఎంత ఉందో అంతే గీసేసుకోండి. ఇక్కడికి వచ్చే లోపల అనేది ఇక్కడ చూడండి ఒక 2 ఇంచులు అనేది ఇలా లోపలికి అనేది మర్చేసుకోవాలి. ఒక 2 ఇంచులు లోపలికి మర్చుకొని ఇక్కడ నుంచి అనేది స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ అనేది ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలండి. ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఇలా స్ట్రైట్గా గీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అనేది ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకున్న తర్వాత మనకు నెక్ ఉంది చూడండి. ఇప్పుడు ముందర నెక్ ఉంటుంది కదండి, మనకు ఆ నెక్ అనేది ఈ షోల్డర్ కరెక్ట్గా మనము బ్యాక్ భాగం కట్ చేసుకున్నాం కదా, దానికి కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసేసుకోవాలి. చూసుకొని ఇలా అనేది పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఎంతవరకు వస్తుందో వాళ్ళ నెక్ దాన్ని చూసి అనేది ఇలా రౌండ్ అనేది గీసేసుకోవాలండి. చూడండి ఇప్పుడు అనేది మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా మీరు స్కేల్తో గీసుకున్నారంటే ఇంకా నీట్గా వస్తుందండి. ఇలా అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనము ఇక్కడ అనేది క్రాస్ పట్టి కోసం క్రాస్గా రావాలి కదండి, అందుకోసం అనేది ఉక్సు పట్టి తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఉక్సుల పట్టికి వెళ్ళి తీసేసుకొని దీన్ని అనేది కొలుసుకోవాలి ఎక్కడి వరకు క్రాస్ పట్టి ఉంది అనేది. దాని నుంచి కాకుండా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టేసుకోవాలండి. కుట్లలో కొనికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని ఇలా క్రాస్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు అనేది దీన్ని మనము కటింగ్ అయితే చేసేస్తున్నాం. కటింగ్ చేసుకునే ముందు అనేది ఇప్పుడు అనేది కొంచెం మనకు ఇది ఫ్రంట్ కాబట్టి కొంచెం క్రాస్ అనేది సంక తీయాలండి. కొంచెం అంటే కొంచెం ఎక్కువ అవసరం లేదు. చూడండి కొంచెం క్రాస్ తీసేసుకోవాలి. ఇంకా దీన్ని అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాం. చూడండి కటింగ్ అయితే చేసేసాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సంక దగ్గర వస్తాయి కదండి, ఇలా అయితే కనుక వస్తుంది. దీన్ని అనేది నేను పీస్ అనేది ఇలా కట్ చేశానండి. ఇది అయితే కనుక హ్యాండ్స్కి అనేది వస్తుంది. హ్యాండ్స్ అనేది కొంతమందికి ఇక్కడ అనేది సరిపోకుండా సంకకు వేసుకోవడానికి అయితే కనుక ఇవి అయితే కనుక ఇక్కడ సంకలో వచ్చేటి మాత్రమే, ఫ్రంట్ భాగంలో వచ్చేటి మాత్రమే తీసుకోవాలండి. ఇదైతే దానికి ఇంకొచ్చేసి మనం వచ్చేసి క్రాస్ పట్టీలు అనేది కటింగ్ చేసేసుకున్నామండి. క్రాస్ పట్టీలు అనేది జాకెట్ ఉంది కదండి, దీన్ని పట్టించి అనేది తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి వీళ్ళది వచ్చేసి ఇంతవరకు అవుతుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అనేది తీసేసుకున్నాము. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అలాగే వచ్చేసి 11 ఇంచులు తీసేసుకోండి. లేదా తక్కువ అంటే కనుక 10.5 కానీ 10 ఇంచులు తీసుకున్నా కూడా సరిపోతుందండి. దీన్ని అనేది ఇక్కడ నుంచి క్రాస్గా ఇది క్రాస్ పట్టి అండి. మనము కుట్టిన తర్వాత మళ్ళీ అనేది కటింగ్ అనేది చేసుకుంటామండి. ఇప్పుడు అనేది మనకు ఈ పట్టి కావాలి కదండి, అది కూడా వచ్చేసి మనము 11 ఇంచులు అనేది తీసుకోవాలి. 1 ఇంచు ఎడల్పుతో 11 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ పట్టికి వస్తుందండి. ఇక క్రాస్ పట్టి మనకు డబల్ కావాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని పెట్టేసి ఇది కటింగ్ చేసేసుకున్నామంటే కనుక మనకైతే కనుక సరిపోతుందండి. ఇంకొచ్చేసి ఈ క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ అనేది మనము హెమ్మింగ్ చేసుకుంటాం కదండి, కుట్టేటప్పుడు అనేది కటింగ్ చేసేసుకొని మెడ పీస్ అనేది వేసేసుకోవచ్చు. ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అసలైన క్లాత్ని పెట్టేసి కుట్టు అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇక చూడండి ఇది అనేది చెప్పాను కదండి, బ్లౌజ్ అనేది ఇది అయితే కనుక వచ్చేసింది. ఇప్పుడు అనేది హ్యాండ్స్ కటింగ్ అయితే కనుక ఇదైతే కనుక కట్ వర్క్లో వచ్చిందండి. బ్లౌజ్ అయితే కనుక కట్ వర్క్లో వచ్చేసింది చూడండి. దీనికి
ఇలా అనేది పెట్టి కటింగ్ అయితే చేసేసుకోవాలండి. డబల్ మడతతో ఉండాలి. హ్యాండ్స్ అనేది కూడా డబల్ మడతతోనే ఉంటాయి కాబట్టి ఇలా కటింగ్ చేసేసుకోవాలి. అలా కటింగ్ చేసేసుకొని ఇవి తినక నేను హ్యాండ్స్ కోసము సంకలో వేసేయడానికి తీసుకున్నానండి. చూడండి, దీన్ని పెట్టేసుకొని ఇలా పెట్టి కటింగ్ అనేది చేసేసుకోవడమే. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇంకా చూడండి, ఇది కరెక్ట్గా అనేది ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ భాగాన్ని అయితే తీసేసుకోవాలి. మనకు ఈడైతే ఇంకా ఇది ఖాళీగా వచ్చేసిందండి. ఈ నెట్ను అనేది కటింగ్ చేసేసుకున్నాము. లావుగా ఉంటారు చూడండి, వాళ్ళకి సరిపోయిన వాళ్ళకి అనేది ఇక్కడ క్రాస్ పట్టీలు అనేది వేసేయచ్చండి దీనికి అయితే ఇంకా. అందుకు దాన్ని అలా కట్ చేసి అనేది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అనేది ఇలా పెట్టేసుకున్నాం కదండి. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి మనం చేసేది చూడండి, ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇది మనకు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలండి. అలాగనే వచ్చేసి ఇక్కడ అనేది క్రాస్ పట్టీలు వచ్చేటట్టు అనేది కొంచెం చూసుకుని అనేది కటింగ్ అయితే చేసుకోవాలండి. వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి ఇంత మటుకు అనేది వస్తుందండి. చాలా లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇలా అయితే ఇంకా రాదు. చూడండి, ఇలా అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మెడ దగ్గర వస్తుంది కదండి, దీన్ని అనేది మొత్తం అనేది కటింగ్ అయితే చేసుకోకూడదండి. ఇలా కొంచెం గ్యాప్ వదులుకొని చేసేసుకోవాలి. ఇలా గ్యాప్ వదులుకొని చేసుకున్న తర్వాత ఇదైతే ఇంకా కాజా పట్టి కోసం అండి. ఇదైతే ఇంకా కాజా పట్టి కోసము. ఇంకా మనము ఈ పట్టి ఉంటుంది కదండి, నడుము పట్టి అనేది, దాన్ని కూడా అనేది ఇందులోనే పెట్టేసి ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఈ క్రాస్ పట్టీలు కూడా వచ్చేసాయి కదండి, దీన్ని కూడా అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. చూడండి, ఇది బ్యాక్ భాగం, ఇది ఫ్రంట్ భాగం. కొంచెము ఎక్కువనే అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి. అప్పుడే అనేది మనకు క్లాత్ ఎక్కువ తక్కువగా అనేది రాదు. ఇంకొచ్చేసి ఇవైతే ఇంకా క్రాస్ పట్టీలు అండి. క్రాస్ పట్టీలు ఇది వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి అండి. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. మనకు కటింగ్ అయితే ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా కుట్టేద్దాం పదండి. ఇప్పుడైతే ఇంకా మనము బ్లౌజ్ అయితే ఇంకా కుట్టేద్దాము. బ్లౌజ్ కుట్టేయడానికి ముందుగా అయితే ఇంకా నేనైతే ఇంకా ఫ్రెండ్స్ హ్యాండ్స్ అనేది కుట్టి అనేది పక్కన పెట్టేస్తాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది చూడండి, ఈ క్లాత్ని కూడా అనేది మనం పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది తీసేసుకున్నాము. లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇంకా లైనింగ్ క్లాత్ అనేది మనము కొంచెం జాయింట్ అనేది వేసేసుకోవాలండి. ఇంకా కొంచెం జాయింట్ అంటే ఇంకా ఇక్కడ సంకల్ దగ్గర అనేది క్లాత్ అనేది తక్కువగా వస్తుందండి. మనం కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది గుట్టేసామనుక సరిపోతుంది. చూడండి, ఇలా పెట్టి అనేది కుట్ట అనేది వేసేసుకున్నాము. మిగతా దాని బట్టి కూడా ఇలాగనే వేసుకోవాలి. చూడండి, ఇలా అనేది వేసేసుకోవాలి. రెండు వైపులా అని వేసుకోవాలి. రెండు వైపులా వేసుకున్న తర్వాత మనకు అసలైన క్లాత్ కూడా తక్కువగా వచ్చిందంటే దానికి కూడా సేమ్ అనేది ఇలాగనే అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికైతే ఇంకా అసలైన క్లాత్కి అయితే 2 కుట్లు అనేది వేసుకోవాలండి. అంటే 2 సార్లు అనేది కుట్టు వేసేసేయాలి. మనకు అనేది పక్కకోకుండా ఉంటుంది. ఇప్పుడు అనేది చూడండి, లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసేయండి. అలాగనే అసలైన క్లాత్ కూడా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఈ వారలు ఉన్నాయి చూడండి, ఇక్కడ అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాం. చూడండి, ఒక 1/2 ఇంచ్లో అనేది ఇలా అనేది కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది ఇలా లోపలికి మడిచేసినామంటే ఇంకా సరిపోతుందండి. ఇక్కడ చూడండి, మనకు అనేది ఇక్కడ లోడింగ్ అవుతుంది. హ్యాండ్స్ అనేది కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అనేది దీనిపైన మళ్ళీ ఇంకో కుట్ అనేది వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు అనేది మనకు నీట్గా అనేది వచ్చేసింది చూడండి. ఇలాగనే ఇంకొక హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్నాము. ఇలా 2 అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చూడండి, అసలైన క్లాత్ అనేది 2 ఒకవైపే ఉండాలి. ఇలా అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇలా మర్చేసుకోవాలండి. మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇలా మర్చుకున్నామో అలా అనేది మర్చుకొని మళ్ళీ ఒకసారి అనేది ఆల్ది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ అనేది కొలుచుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ అయితే ఇంకా ఇక్కడ వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని తర్వాత వచ్చేసి ఇలా అనేది పెట్టేసి అనేది చూడండి, ఇలా పెట్టేసి చూసాక మనకి ఇక్కడ ఎంత ఉంది అనేది ఇతనిక తెలుస్తుంది. ఇక్కడికైతే వచ్చేసింది. మనము ఇప్పుడు దీన్ని అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము.
మనము ముందే యాడికాడికి కటింగ్ చేసుకున్నామంటే ఇంకా తర్వాత అనేది సరిపోదండి. అందుకోసం అనేసి కొంచెం ఎగస్ట్రానే పెట్టేసి కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా కుట్టిన తర్వాత కటింగ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకున్నాము. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అనేది దీన్ని ఓపెన్ చేసేసి కొంచెం సంక క్రాస్ అనేది ఒకవైపు అనేది తీసేద్దామండి. చూడండి, ఒకవైపు ఇలా కొంచెం క్రాస్ తీసేసి ఇక్కడ కూడా అనేది డాట్ అనేది పెట్టేసుకోవాలి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఈ రెండు సపరేట్ చేసేసి లూజ్ కుట్టు పెట్టేసి కుట్టేద్దామండి. క్లాత్ అనేది పక్కకు జరగకుండా ఉంటుంది. చూడండి, రెండు అయితే కుట్టేశాను, ఈ పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అనేది క్రాస్ పట్టీలు అనేది కుట్టేసి మనము పక్కన పెట్టేసుకున్నాము. క్రాస్ పట్టీలు కుట్టే ముందు అనేది ఇదైతే ఇంకా కాజా పట్టీ అండి. కాజా పట్టీ అనేది అని కూడా ఇలా జాయింట్ అనేది వేసేసుకున్నాము. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇలా ముందుగానే కుట్టేసినామంటే కనుక మనకు కుట్టేటప్పుడు అనేది తొందరగా అయిపోతుందండి. చూడండి, ఇవి క్రాస్ పట్టీలు అనేది రెండు ఇలా వేరువేరుగా అనేది పెట్టేసుకోవాలి. రెండు ఇలా వేరువేరుగా పెట్టేసుకున్న తర్వాత మనము ఇటువైపు దాంట్లో ఒక రెండు క్రాస్ పట్టీలు, ఇటువైపు దాంతో కూడా ఒక రెండు అనేది పెట్టేసేయాలండి. ఇలా అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. చూడండి, స్ట్రైట్ కుట్ అనేది వేసేసాను. రెండు అనేది ఇలా ఆపోజిట్గా ఉండాలండి. ఇలా ఉండేటట్టు చూసుకోండి, లేకుంటే రెండు ఒకవైపే అనేది వస్తాయి. ఇప్పుడు ఇలా తిప్పేసి కూడా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది స్ట్రైట్ కుట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా పెట్టేసి పై కుట్ అనేది వేసేసుకున్నాము. చూడండి, ఇలా రెండు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అనేది మనము క్రాస్ పట్టి ఆల్తీ బ్లౌజ్ని పట్టుకొని అనేది చూసుకొని ఎక్కడి వరకు ఉండేది అనేది మార్కింగ్ అనేది వేసుకున్నామండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని అనేది క్రాస్గా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఒకసారి అనేది చూసుకోవాలి. ముందే మనం కటింగ్ చేసుకున్నామంటే ఇంకా తక్కువగా వచ్చేస్తుందండి. అందుకోసమే నేను చెప్తూనే ఉంటాను, కొంచెం ఎగస్ట్రానే అనేది కటింగ్ చేసుకోవాలి అనేసి. మనకు క్రాస్ పట్టీలు అయితే ఇంకా రెడీ అయిపోయాయండి. ఇవి కూడా అనేది మనం పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ భాగం అయితే ఇంకా తీసేసుకున్నామండి. ఈ ఫ్రంట్ భాగం కూడా అనేది మనం అనేది ముందుగా అనేది చూడండి ఇలాగ, ఇది నెట్ క్లాత్ కాబట్టి మనకు కనిపిస్తుందండి. ఇలా పెట్టేసి అనేది మనం లూజ్ కుట్టు పెట్టి జాయింట్ అనేది చేసేసుకున్నామండి. చూడండి, రెండు అనేది ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది కట్ చేసేసానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి అనేది ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ రెండుటి ఇలా మడిచేసుకోవాలి. చూడండి, ఇలా మడిచేసుకొని ఇక్కడ అనేది మధ్యలో ఒక డాట్ అనేది పెట్టేసుకున్నామండి. ఇలా ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇది అనేది కరెక్ట్గా ఉండాలండి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత ఉక్సుల పట్టి ఉంటుంది చూడండి, ఉక్సుల పట్టికి నుంచి టక్స్ వేశారు కదండి, ఈ టక్స్ వర్క్ అనేది ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇలా అనేది పెట్టి చూసుకోవాలి. ఇలా పెట్టి చూసుకున్నామంటే ఎక్కడి వరకు వస్తుందో అక్కడ అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు అండి మనము సంక సైడ్ అనేది ఇటు సైడ్ అనేది 1 ఇంచు గ్యాప్తో అనేది మనము ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలండి. ఒక డాట్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టక్స్లు అనేది వేసేసుకున్నాము. టక్స్లు వేసేసుకోవడానికి అయితే ఇంకా చూడండి ఇలా అనేది టక్స్లు అనేది వేసేసుకున్నాము. చూడండి, ఇలా అనేది ఒక టక్స్ వేసేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా వేసేసుకున్నాము. నేను రెండు దానికి అనేది ఒకటేసారి వేస్తానండి, అప్పుడు మనకు కరెక్ట్గా అనిపిస్తుంది. చూడండి, ఇలా ఈ రెండు వేసిన తర్వాత ఇట్లా అనేది పట్టేసుకోవాలండి. ఇలా అనేది ఇలా పట్టుకున్న తర్వాత ఇలా అనేది వేసేసుకోవాలి. దీనికి కూడా సేమ్ అలాగనే ఇప్పుడు అనేది టక్స్లు అనేది 3 వేసాం కదా, ఈ రెండింటిని ఇలా పెట్టేసి దీన్ని అనేది ఇలా పెట్టేసిన తర్వాత ఇలా అనేది క్రాస్గా అనేది ఇంకొక టక్స్ అనేది వేసేసుకోవాలి. దీనికి కూడా సేమ్ అలాగనే అనేది వేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. చూడండి, మనకైతే టక్స్లు అనేది వేసేసాము.
ఇప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది చూడండి, నీట్గా అనేది కూడా వచ్చేసింది. ఇప్పుడు దీనికి క్రాస్ పట్టీలు అనేది కుట్టేసుకున్నాము. ఇలా ముందే మనము కుట్టేసుకున్నామంటే ఇంకా క్రాస్ పట్టీలు మనకి ఇలా జాయింట్ వేసుకోవడానికి పెద్ద టైం అనేది పట్టేయదండి. అందుకోసమే నేను అన్ని ముందు అనేది కుట్టి పెడతానండి, తొందరగా అనేది బ్లౌజ్ అనేది అయిపోతుంది. చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా అనేది ఇలా అనేది పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఇప్పుడు అనేది ఇటువైపు తిప్పేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. మనకు క్రాస్ పట్టీ అనేది రెడీ అయిపోయిందండి. దీనికి కూడా సేమ్ అలాగనే వేసేద్దాము. 2 క్రాస్ పట్టీలు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టీ అనేది కుట్టేద్దాం. చూడండి మనకు ఇది అసలైన క్లాత్ కుట్టినాం కదా, దీన్ని అనేది కాజా పట్టీగా అనేది వేసేసుకోవాలండి. దీనికోసం అనేది ఇలా పెట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది అనేది ఉక్సుల పట్టీకి అనేది పెట్టేసుకోవాలండి. దీన్ని అనేది పైన అనేది కుట్టు వేసేసుకున్నాము. కొంచెం మడిచి అనేది కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని చూడండి ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకొని అనేది కుట్టు అనేది వేసుకున్నామంటే ఇలా నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు పై కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అనేది మర్చి కుట్టు వేసుకున్నాం కదండి, ఇక్కడ అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి మనము స్కూల్ డ్రైవర్ సహాయంతో ఇది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది మూల ఇలా అనేది అనేసుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి మనకు ఇలా అనేది వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు కుట్టు అనేది వేసేస్తున్నాము. దీన్ని కూడా అనేది ఇలా మర్చేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. మనకు కాజా పట్టికి ఇంకో కుట్టు అనేది పడుతుందండి మధ్యలో అనేది. ఇప్పుడు అనేది కాజా పట్టి ఉక్సు పట్టి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు అనేది ఇలా పెట్టి అనేది చూసేసుకోవాలి. మనకు కరెక్ట్గా ఉన్నాయంటే కనుక ఈ ఎక్స్ట్రా ఉంది చూడండి, దీన్ని అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు అనేది దీన్ని జాయింట్ అనేది చేసేసుకున్నామండి. చూడండి నేనైతే కనుక జాయింట్ అనేది చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసానండి. ఇక నెక్ చూడండి మనకి ఎంత రౌండ్గా నీట్గా వచ్చేసింది. దీనికి కూడా అనేది మనము టక్స్లు అనేది వేసేద్దామండి. ఇలా అనేది మర్చేసుకొని షోల్డర్లకు ఎదురుగా అనేది ఇలా దాటు పెట్టేసుకొని ఇక్కడ అనేది కూడా టక్స్లు అనేది వేసేసుకున్నాము. చూడండి టక్స్లు అనేది వేసేసాను. ఇప్పుడు అనేది మనము నడుం పట్టి అనేది వేసేసుకున్నామండి. నడుం పట్టి అయితే వేసేసానండి. ఇప్పుడు అనేది మనము షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. చూడండి షోల్డర్లు అయితే కనుక జాయింట్ వేసేసాను. ఇప్పుడు అనేది మనము మెడ పీస్ అనేది కటింగ్ చేసేసుకున్నాము. దానికోసం అయితే చూడండి మనం లైనింగ్ క్లాత్ అయితే కనుక తీసేసుకున్నాము. లైనింగ్ క్లాత్లో ఇలా క్రాస్గా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా క్రాస్గా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత దీనిలను జాయింట్ చేసుకోవడం కూడా ఇలాగ క్రాస్గానే అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూడండి మెడపీస్ ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఉక్సుల పట్టి ఉంది చూడండి, ఉక్సుల పట్టి కింద నుంచి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి కొంచెం అనేది అయితే కనుక గ్యాప్ వదిలేసుకొని కుట్టు అనేది మనము రౌండ్గా అనేది వేసుకుంటూ రావాలండి. ఎక్కువగా తక్కువగా చూసుకోకుండా అనేది చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది కుట్టు వేసేసుకోండి. ఇలా రౌండ్స్ తిరిగే కాడ అంతా అనేది ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోండి. అప్పుడు మనకు నీట్గా అనేది వస్తుంది. ఇలా మొత్తం డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పైన నుంచి అనేది ఒక కుట్టు అనేది వేసేసుకున్నాము.
ఇలా అనేది పైకుట్టు వేసుకున్న తర్వాత ఇది చూడండి ఇలా లోపలికి అనేది మర్చేసుకోవాలి. ఎగస్ట్రా వదులుకున్నాం కదా అది లోపలికి మర్చేసుకొని ఇప్పుడు ముందుగా అనేది ఒక మడత వేసేసుకోవాలి. ఒక మడత వేసేసుకొని తర్వాత ఇంకొక మడుపు అనేది మడుచుకొని ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. కొంచెం రబ్ చేసేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. మీరు ఇలా ఊరికే మర్చుకొని హెమ్మింగ్ అయిన చేసుకోవచ్చండి. లేకుంటే కనుక ఇలా కుట్టు వేసేసామంటే సరిపోతుంది. దీనికి హెమ్మింగ్ చేసిన ఎక్కువ అనేది నెట్ క్లాత్ కదండి సరిగా రాదు. అందుకోసమే అనేది నేను డైరెక్ట్ అనేది కుట్టు అనేది వేస్తున్నానండి. ఈ కుట్టు వేసినా కూడా అనేది మనకు నీట్గా ఉంటుంది. దీనికి పైపింగ్ వేయడానికి క్లాత్ అనేది చీర ఒకటే కలర్ వచ్చిందండి. అందుకోసం అనేసి నేను పైపింగ్ అయితే ఏం వేయట్లేదు. ఇలా అనేది కుట్టేస్తున్నాను. చూడండి మనము కుట్టు వేసిన దాన్ని ఎంత నీట్గా ఉందో చూడండి. మనకు చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది నెక్ మొత్తం కూడా అనేది. ఇలా కుట్టు వేసుకోవాలి అన్నప్పుడు గ్యారెంటీగా ఇలా పై కుట్టు వేస్తేనే ఇలా నీట్గా వస్తుందండి. పై కుట్టు వేయాలి. మనం అక్కడక్కడ రౌండ్స్ తిరిగి అక్కడ డాట్స్ పెట్టాం కదా అలా డాట్స్ పెడితేనే అండి. చూడండి నెక్ కూడా ఎంత రౌండ్గా వచ్చేసిందో నీట్గా వచ్చేసింది. ఎక్కడే కానీ ఏం లేకుండా అనేది మనం ఎలా కటింగ్ చేసామో అలాగనే నీట్గా వచ్చేసింది. మనం కుట్టు వేసినట్టు కూడా యాడ అనేది కనిపించలేదు. ఇక్కడ చూడండి మనం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది కుట్టేసుకున్నామండి. హ్యాండ్స్ అనేది చూడండి ఇలా పెట్టేసి అనేది ఇది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలి. షోల్డర్ దగ్గర అనేది మనం దాటి పెట్టినది వచ్చినట్టు చూసుకున్న తర్వాత ఇలా పట్టుకొని అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి హ్యాండ్స్ అనేది కుట్టేసాను. హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత మనము ఇటువైపు తిప్పుకొనేసి మనము ఇక్కడ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. స్ట్రైట్ కుట్టు అనేది వేసేసుకున్నాము. ఆల్తీ బ్లౌజ్ని చూసి అనేది స్ట్రైట్ కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుందండి. ఆల్తీ బ్లౌజ్ని చూసుకొని చూడండి ఇక్కడ ఎంత లూజ్ ఉంది అనేది చూసుకుంటా అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. మనము స్ట్రైట్గా కుట్టు వేసేసుకున్నాము. చూడండి కుట్టు అనేది వేసేసాను. రెండు వైపులా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఎగస్ట్రా కుట్లు అనేది వేసేసుకోవాలి. నేనైతే ఒక 4 కుట్లు అనేది వేసేసానండి. ఇంకా వీళ్ళ బ్లౌజ్కి అయితే ఇంకా ఇలా థ్రెడ్స్ అనేది ఉన్నాయండి. ఇంకా నేను చీర క్లాత్తోనే అనేది ఇలా థ్రెడ్స్ అనేది వేసేసాను. ఇంకా చూడండి ఇవైతే ఇంకా మీకేం చూపించలేదు తెలిసి ఉంటుంది కాబట్టి అని. ఇంకా చూడండి బ్లౌజ్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి మనకు బ్లౌజ్ అనేది. ఇంకా ఎక్కడే కానీ ఏది రాకుండా నీట్గా అనేది వచ్చేసింది. చూడండి ఫ్రంట్ భాగం కూడా అనేది నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. మనము ఎలా కట్ చేసామో సేమ్ అలాగనే వచ్చేసింది. బ్యాక్ భాగం కూడా అలాగనే వచ్చేసిందండి. చూడండి ఎంత నీట్గా ఎంత రౌండ్గా వచ్చేసిందో మనకు. మనం ఎలా కటింగ్ చేసామో అలాగనే వచ్చేసింది. ఏమే కానీ డిఫరెన్స్ అనేది రాకుండా అనేది నీట్గా వచ్చేసింది. చూశారు కదా ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితే మీరు ట్రై చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైనా కానీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక వీడియోని అనేది ముందుకు జరుపుతా అనేది అయితే కనుక అస్సలు చూడకూడదు. మనము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఉంది అనేది చూస్తేనే మీకు నీట్గా కానీ అర్థమవుతుంది, కుట్టగలుగుతారు, మీకు బాగుంటుంది ఫ్రెండ్స్. అంతేగాని మనము జరుపుకుంటా ఏముంది ఏమి వినాలి మాటలల్లా అన్నట్టుగా మీరు జరుపుకుంటూ చూశారు అంటే కనుక మీకైతే కనుక అస్సలు అనేది అర్థం అనేది అస్సలు కాదండి. అందుకోసమే చెప్తున్నాను, ఏదైనా మనం నేర్చుకోవాలి అనుకుంటే దాని ఇంట్రెస్ట్గా అనేది వీడియో చూసి తర్వాత అనేది మీరు ట్రై చేశారంటే అన్నీ కరెక్ట్గా అనేది అయితే కనుక ఉంటాయి.